ఈరోజు ఉదయం కళ్యాణదుర్గం పట్టణంలో 12వ వార్డు పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆ కార్యక్రమానికి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ మా నాయకుడైనటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారి పైన దాడి చేయడం అత్యంత హేయనీయమైన చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పోలీసు వారి సమక్షంలోనే ఈ విధమైనటువంటి దాడులు మీరు నిర్వహిస్తే భవిష్యత్తులో ప్రజలకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటారని ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 5 సంవత్సరాల పాటు అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, విధ్వంసాలు సృష్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేసినటువంటి మీరు తిరిగి ఎన్నికల కోడ్ వచ్చిన రోజే, మొట్టమొదటి రోజే మళ్ళీ ఈ పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఇంకా భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రానికి మీరు ఎటువంటి పరిపాలన అందిస్తారనే విషయాన్ని ఈరోజు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒకటే కోరుకుంటున్నాం, ఈరోజు ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీసు వారు కానీ సజావుగా ఎన్నికలు జరిపించండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ అమిలినేని సురేంద్రబాబు గారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం నడిపొట్టిన 12వ వార్డులో ప్రచార కార్యక్రమంకి వెళ్తా ఉంటే ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమం అశేష జనవాహిని మధ్యన ప్రచార కార్యక్రమం ఏదో ప్రజాక్షేత్రంలో మంచి ఆదరణ పొందుతున్నారన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వైసీపీ ముఖలు ఎందరో కలిపి నాయకులందరూ కూడా దాడులకు పాల్పడే ఒక సంస్కృతి ఏదైతుందో మా తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వైపీ నాయుడు గారిని దాడి చేయడం మేము జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంటే ప్రజాక్షేత్రంలో మీరందరూ పర్మిషన్ తీసుకొని మన ప్రచార కార్యక్రమం ముందుకెళ్తా ఉంటే మీరు వైసీపీ నాయకులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా దాడి చేయాలనే ఉద్దేశంతో, అంటే అభ్యర్థిని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఒక నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమంకి వెళ్తా ఉంటే అక్కడ చూసి ఓర్వలేక, ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం ఈరోజు ఇంటికి వెళ్తా ఉందనే తరుణంలో ఎట్లా తిరిగైనా సరే మేము దాడులకు పాల్పడైనా సరే భయభ్రాంతులకు గురి చేయాలా. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారు ఒక సౌమ్యుడు, ఒక బిజినెస్ వేత్త, వ్యాపారవేత్త, మంచి మనసున్న వ్యక్తి, అన్ని వర్గాలను కలుపుకుంటూ పెడతానటువంటి తలారి రంగయ్య ఈరోజు దాడులకు పాల్పడుతున్నారు. ఒకటి గమనించండి, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలు దాడులు పరిపాలన మనం చూస్తా ఉన్నాం. దోపిడీలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, కార్యకర్తలను కూడా హింసించే రకంగా చేశారు. అంటే వైసీపీ నాయకుల యొక్క వ్యవహారం చూస్తా ఉంటే మేము దోపిడీదారులు సరే, దౌర్జన్యాలు చేసినా సరే, గూండాగిరి చేసినా సరే, మేము ఎట్లాగైనా సరే మళ్ళీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మేము అధికారం రావాలని భ్రమ పడుతూ ఉన్నారు. మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం, మీరు దాడులు చేస్తా ఉంటే ఇక్కడ మా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి అమిలినేని సురేంద్రబాబు గారు ప్రేమతో మేము వ్యవహరిస్తా ఉన్నారు. ఒక ప్రేమగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తా ఉన్నారు, ప్రతి మనిషిని కలుస్తా ఉన్నారు, వాళ్ళ బాధను తెలియజేస్తా ఉన్నారు. అంటే మేము ప్రేమతో వ్యవహారాలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మేము ప్రజల మనసులు గెలుచుకుంటా ఉంటే మీరు దౌర్జన్యాలు చేసి, దోపిడీదారులు చేసి, మీరు దాడులు చేసి ఈరోజు వైపీ నాయుడు గారి పరిస్థితి చూడండి. అంటే ఇక్కడ తెలుగుదేశం నాయకులు ప్రజాక్షేత్రంలో ముందుకెళ్తున్న ఒక బీసీ నాయకుడిని వాల్మీకి ముద్దు బిడ్డని ఈరోజు దౌర్జన్యంగా దాడి చేసి హాస్పిటల్ పాలు చేశారు. అతనికి ఏమైనా అయింటే మీరు బాధ్యత వహిస్తారా? మీరు వైసీపీ నాయకులు ఇక్కడ అడుగుతా ఉన్నాం. మీరు ఏదైనా కానీ మీరు ప్రజాక్షేత్రంలో మీరు ఎవరైనా కానీ ప్రచారం చేసాక వెళ్ళొచ్చు. ఇక్కడ మేము పర్మిషన్ తీసుకున్నాం. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమిలినేని సురేంద్రబాబు పర్మిషన్ తీసుకొని ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. పోలీస్ యంత్రాంగం కూడా అక్కడే ఉంది. అంటే దాడులు కూడా పోలీస్ యంత్రాంగ సమస్యలు జరుగుతూ ఉంటే ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తాం అనుకుంటున్నారు? ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు దాడులు చేస్తే ఇతరులు వాళ్ళు గాజులు తోడుకొని ఉంటారా? వాటికి గౌరవించండి. కార్యకర్తల మనోభావాలు రెచ్చగొట్టే రకంగా మీరు చేస్తా ఉంటే ప్రతి దాడులు పొడుతామంటారా? ఒకటి వైసీపీ నాయకులకి ఇప్పటికీ ನಾವು తెలియజేస్తా ఉన్నాం, మీరు తలారి రంగయ్య మీరు దాడులకు పోల్పడానికి చూస్తే ఇది కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రేమకు నిలయమైనటువంటి నియోజకవర్గం, వైసీపీని ఇంటికి పంపించాలని సిద్ధపడిన నియోజకవర్గం. ఇలాంటి దాడులకు ప్రతి దాడులు కూడా ఎవరు కూడా తాటేపు చప్పళ్ళకు ఎవరు భయపడరు. వైటీ నాయుడు గారి యొక్క ఆరోగ్య పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి
పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.